అనుసంధానం కానీ మన భారతదేశంలో చతుర్భుజం అనే పేరుతో 4 లైన్లు 6 లైన్లు రోడ్లు వేసినటువంటి మహానుభావుడు భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు. రైతులు సకాలంలో పండించినటువంటి పంటను మార్కెట్కి చేరాలంటే అది దూరం తగ్గి రోడ్లు చాలా పెద్ద రోడ్లు వేయడం వల్ల సకాలంలో మార్కెట్ జరిగేటి రైతులకు గిట్టుబాటు ధర కూడా కలిగినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈ భారతదేశంలో ఈ మన కుట్ర రాజకీయాలు చూస్తున్న కుళ్ళు కుచింతాలుండే రాజకీయాలు, వాజ్పేయి గారు మీకు బలం లేదు పార్లమెంట్లో అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు అవిశ్వాసం తీర్మానం పెట్టినప్పుడు ఒకే ఒక్క ఓటు తక్కువ వచ్చింది. ఆ ఓటు తక్కువ వచ్చినప్పుడు కూడా నేను ఒక్క ఓటు కొనను, నేను ప్రజల మద్దతుతోనే ప్రజల యొక్క ఆశీర్వాదంతోనే మళ్ళీ నేను గెలిచి పార్లమెంట్లో అడుగు పెడతా తప్ప నేను ఒక ఓటు కూడా కొననని చెప్పేసి ఆయన ఆ రోజు పార్లమెంట్లో శబ్దం చేసి బయటకు వచ్చి మళ్ళీ ఎలక్షన్ పెట్టి ఎంపీ ఎలక్షన్ గెలిచి ఎన్డీఏ కూటమితో గెలిచి మళ్ళీ ప్రధానమంత్రి అయినటువంటి అలాంటి మహానుభావుడు ఆ రోజు ఆయన అనుకోనింటే ఎన్నో ఓట్లు కొనొచ్చు, ఎంతోమంది ఎంపీలు కూడా కానీ పదవులు ఇస్తానికి దగ్గరికి వస్తారు. అట్లా నీచమైన పని చేయలేదు. ఆయన రాజనీతి యజ్ఞుడు కాబట్టి ఆయన అంత మంచి సుపరిపాలన చేసినాడు కాబట్టి ఈరోజు ప్రతిపక్షాలు వాళ్ళు కూడా ఈ వాజ్పేయి గారి యాత్ర ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్లో పెట్టామో వాటి అందరు కూడా హర్షిస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, వాజ్పేయి గారి అభిమానులు వీళ్ళందరూ కూడా రేపు 11వ తారీఖున ధర్మవరంలో జరగబోయే విగ్రహావిష్కరణ అందరూ పాల్గొనాలి. అదేవిధంగా కదిలి ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా రేపు సాయంత్రం 4 గంటలకు కాది లక్ష్మీనరసింహస్వామి గుడి దగ్గరికి వచ్చి ఈ రథం యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై భారత మాత.